Watch full episodes on Jio Hotstar. నాన్న అటు వెళ్దాం రండి. త్వరగా రండి, రెడ్ ఫోర్ట్ ని దగ్గర నుంచి చూడాలి. అలాగైతే నా 20 ఏళ్ళ అనుభవంలో ఈ రెడ్ ఫోర్ట్ ని ఎంత దగ్గరగా నేను ఎప్పుడూ చూడలేదా. వెరీ గుడ్. నాకు బాగా ఆకలిస్తోంది. నేను ఎవరితో చెప్పకుండా సమోసాలు తినేస్తాను. నా చెయ్యొద్దులు పత్రులు. అరే ఇప్పుడే కదా మనం లోపలికి వచ్చాం, అప్పుడే నువ్వు మొదలు పెట్టేశావా? కాసేపు నువ్వు ఆగలేవా? లంచ్ టైంలో సమోసాలు తిను, సరేనా? అద్భుతమైన వాసన వస్తుంది. నేను ఉండలేకపోతున్నాను. పత్రులు ఒకే ఒక సమోసా తింటాను ప్లీజ్. సరే సరే, ఒకే ఒక్క సమోసాని మాత్రమే బయటకు తీయి, సరేనా? అదిరింది. పత్తులు పాపం దానికి బాగా ఆకలిగా ఉన్నట్టుంది. ఈ సమోసా దానికి ఇచ్చేయమంటావా? సరే సరే ఇవ్వు. నువ్వు ఒకరికి సమోసా ఇచ్చావంటే అది చాలా గొప్ప విషయం. నువ్వు నీ సమోసాని ఎవరికి షేర్ చేయవు కదా. ఇదిగో మంకీ, ఇదిగో దీన్ని తీసుకో. నీ బ్యాగ్ నా వెంకి తీసుకెళ్ళిపోయింది. ఒకటేమో అమాయకంగా నా ముందు కూర్చుంది, ఇంకోటి నన్ను మోసం చేసి నా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది. అవి బాగా ప్లాన్ వేసి ఇలాంటివన్నీ చేస్తున్నాయి. రండి నా బ్యాగ్ వెళ్ళి తెచ్చుకుందాం. రండి మంకీ. లగైతు నా 20 ఏళ్ళ అనుభవం ఏం చెప్తోందంటే ఇప్పుడు మనం పెద్ద సమస్యలో ఇరుక్కున్నామనే. మంకీ ఆగు, వస్తున్నాను ఆగు. ఒకసారి కిందకి చూడు. బ్యాగ్ నాకు ఇచ్చేయి. ఒకసారి కిందకి రా, నీ కథ చెప్తాము. కొట్టండి కొట్టండి కొట్టండి. నీ కూడా కొట్టండి. సమోసా తింటావా? అరే ఆగు మోటు, ఎక్కడికి వెళ్తున్నావు? మోటు, నువ్వు ఆ లంగూర్ గోతుల్ని పట్టుకోలేవు. గోడపైకి ఎలా ఎక్కగలవు? ఎలా జంప్ చేస్తావు? లేదు లేదు, ఆ బ్యాగ్ లో సమోసాలు ఉన్నాయి. నాకు సమోసాలు కావాలి, నాకు సమోసాలు కావాలి. అరే మిత్రమా, సహోదర మోటు, నువ్వు ఇప్పుడు ఈ మందు వేసుకున్నావని ఆ కోతిలాగా దూకగలవు, దానిలాగా మాట్లాడగలవు. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. నేను వస్తున్నాను మంకీస్. మీ దగ్గర నుంచి నేను బ్యాగ్ తీసుకోకుండా మిమ్మల్ని నేను వదిలిపెట్టను. వస్తున్నాను, మీరు ఇక్కడ వెయిట్ చేయండి. లగైతే నువ్వు ఎప్పుడు వెళ్తావో ఎలా వెళ్తావో మాకు తెలీదు, కానీ కాసేపట్లో పెద్ద తుఫాన్ రాబోతోంది. మంకీస్, అరే మనం ఎక్కడికి వచ్చి ఇరుక్కున్నాం? ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటిది? దాని వెనకాల కుప్పి గంతులు వేస్తూ వెళ్తున్నాడు. ఇతను మనిషి లేదంటే బాబునా? చూస్తుంటేనే దిబ్బ తిరిగిపోతోంది. వదండి, అతన్ని పట్టుకుందాం. అతనితో మన షో చేద్దాం, ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు. అయితే అలా చెప్పు, డబ్బు సంపాదించడానికి ఏమైనా చేస్తాను. పద వెళ్ళి పట్టుకుందాం. ఎవరినైనా సైంటిస్ట్ పంపిస్తే బోల్డంత డబ్బు సంపాదించొచ్చు. అతను పైకి వెళ్ళి రీసెర్చ్ చేస్తూనే ఉంటాడు. గాల్లో ఎలా గంతులు వేయాలో తెలుసుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు చూస్తాను నా నుండి ఎలా తప్పించుకుంటాడు. మంకీ ఆగు. వదల్లో. అరే ఎవరు నన్ను లాగుతున్నారు?
నన్ను ఎందుకు పట్టుకున్నారు? మీకే చెప్పేది, నన్ను వదిలిపెట్టండి. అరే మీరు ఏం చేస్తున్నారు? మోటును ఎందుకు పట్టుకున్నారు? మోటును వదలండి. ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడ దాక్కున్నారు? మర్యాదగా నా సమోసాలకు ఇచ్చేయండి, లేదంటే నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అరే అతను కోత లేకపోతే మనిషా? ఎంత బాగా చంపేస్తున్నారు. నాకెందుకు ఈయన కిందటి సినిమాలో కూడా కోత అయి ఉంటారు అనిపిస్తోంది. ఆయన ఓడించాలంటే మనం ఏదైనా ప్లాన్ చేయాలి. అవును, మనం 2 టీమ్స్ గా విడిపోవాలి. ఒక టీం ఆయన్ని బిజీగా ఉంచండి, రెండో టీం సమోసా తీసుకుని పరిగెత్తాలి, సరేనా? ఇదిగో నీకు కావాల్సిన సమోసా ఇక్కడుంది. నా దగ్గరకు వచ్చి తీసుకో. అదిగో అక్కడ ఉన్నాడు, పదండి వెళ్ళి పట్టుకుందాం. పట్టేసుకున్నాను. నన్ను దీంట్లోంచి బయటికి తీయి. వదిలిపెడతారా లేదా? నాకు సమోసాలకి మధ్యలో ఎవరు రావడానికి వీల్లేదు. అరే మోటు సంచి విడిపోయింది కదా, ఇప్పుడు ఆ మోట్లోంచి బయటకు రా. సారీ మర్చిపోయాను. మర్యాదగా నా బ్యాగ్ నాకు తిరిగి ఇచ్చేయి, లేదంటే మర్యాదగా ఉండదు. అరే ఆయన దగ్గర నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. పదండి ఆయనతో మాట్లాడదాం. సమోసాల కోసం ఎందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నారు? యాక్చువల్ గా మా పిల్లలు ఆకలితో ఉన్నారు, అందువల్లే మేమందరం మీ బ్యాగ్ తీసుకున్నాం. ఈ సమోసాని మా పిల్లలకి ఇస్తాం, కావాలంటే మీరే తీసుకోండి. ఇదిగో మీ సమోసా, మీ బ్యాగ్. మీరు మమ్మల్ని వదలరు కదా? పిల్లలు పస్తులున్నారా? ఎక్కడున్నారు పిల్లలు? చూపించండి. ఐఎమ్ సారీ, సో సారీ. ఈ విషయం నాకు తెలీదు. ఇదిగో సమోసాలు తినండి. బ్యాగ్ నేను తీసుకుంటాను, సమోసాలు మీరందరూ తినండి. మంకీస్ హ్యాపీ. ఓరి నాయనో, ఏంటి ఇలా జరిగింది? ఇతను పట్టుకుని డబ్బు సంపాదించాలనుకుంటే ఇలా అయిందేంటి? ఎట్టి పరిస్థితులను వదలకూడదు. ఇతను బంగారు బాతు లాంటి వాడు. అలాగా, ఇదే విషయమా? మోటు త్వరగా రా, వాళ్ళు నిన్ను బంగారుపు గుడ్లు పెట్టే కోడి అనుకుంటున్నారు. మీరంతా పార్టీ చేసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. నా మిత్రులు ఎవరో ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళంతా చూసొస్తాను. మేము మీకు సాయం చేస్తాం. వాళ్ళందరికీ నేను ఒక్కడే చాలే. అవసరం అయితే తప్పకుండా మీరంతా రండి. ఏంటి మేము రావాల్సిందే. అలా అన్నారు, బాగుంది. ఇక నేను వెళ్తాను. ఇదిగో బంగారు గుడ్లు పెట్టే కోడిని, ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళండి. అరే భలేగా మాట్లాడుతున్నాడే, పనింత తేలిగ్గా అయిపోతుందని నేను అస్సలు ఊహించలేదు. పదండి వెళ్ళేదని పట్టుకుందాం. కాసుకోండి. ఓరి నాయనో, ఏంటి ఇలా జరిగింది? మీరంతా మామూలు మనుషులు కాదు బాబోయ్. ఇప్పుడు మా వంతు.
పెట్టండి మీకు దండ పెడతా. పర్వాలేదు, సమోసా అయినా నేను బేకల్ ఫోర్ట్ చూడాలి. దయచేసి నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. అరే మోటు, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి బయట కర్ఫ్యూ పెట్టారు అని. మనం బయటకు వెళ్ళామంటే పోలీసులు మనల్ని పట్టుకుంటారు. లేదు, నేను వెళ్ళాలి. నేను బేకల్ ఫోర్ట్ చూడాలి. పట్టు, నా మాట విని నన్ను అక్కడికి తీసుకెళ్ళు. నిన్ను అడుగుతున్నాను, నన్ను తీసుకెళ్ళు. మోటు నా మిత్రమా, కాస్త ఆగు ఆగు. ఇది ఏంటి? ఏ ఫర్ యాపిల్. సారీ సారీ సారీ. ఇది ఏంటి? బి ఫర్ బాల్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది 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 తీసుకో. ఇది అనుకుంటున్నావు? వర్చువల్ గ్లాసెస్. ఇది వేసుకుంటే నువ్వు బేకల్ ఫోర్ట్ లో ఉన్నట్టుగానే ఉంటుంది. ఇక బేకల్ ఫోర్ట్ లో ఏం జరిగినా అది నీకు వివరంగా కనిపిస్తుంది. గ్యాజెట్ అన్నయ్య, నన్ను బేకల్ ఫోర్ట్ కి తీసుకువెళ్ళు. అరే, నేను నిజంగానే బేకల్ ఫోర్ట్ కి వచ్చేసాను. నాకెంతో సంతోషంగా ఉంది. అరే, ఎవరు వీళ్ళంతా? అయ్యమ్మా! హలో, ఈ చిట్టెక్కి అసలు ఏం జరుగుతుందో చూద్దాం. అరే మోటు, ఏం చేస్తున్నావ్? చెట్టు పెంచి కింద పడ్డాను. ఓ నాయనో! నన్ను చెట్టు అనుకున్నావా? అరే, ఆ ఫోర్ట్ లోపల ఆల్రెడీ ఎవరో ఉన్నారు పెద్దన్నయ్య. అలాంటప్పుడు మనల్ని వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళనివ్వట్లేదు చెప్పండి. అరే మోటు, ఫోర్టు లోపల మనుషులు ఎలా ఉంటారు? ఉన్నారు, 5గురు ఉన్నారు. నేను చూశాను. వాళ్ళు నెత్తి మీద బ్యాగులు పెట్టుకొని వెళుతూ ఉన్నారు. నేను చూశాను. 5గురు ఉన్నారా? అయితే మనం లోపలకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు ఫోర్ట్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో మనం కనిపెడతాం. పదండి. ఆగు మోటు, మనం అలా వెళ్ళలేము. మనం ఫ్లయింగ్ హెల్మెట్స్ వేసుకునే వెళ్ళాలి. తీసుకోండి మిత్రమా, తీసుకోండి. వెళ్దామా పత్రులు? పోదండి. హోలా, ఈ నేరస్తుడి బాబు ఆలోచన ఆ చిరుత కన్నా చాలా వేగంగా ఉంటుంది. ప్లానింగ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు నగరం మొత్తం స్ట్రైక్ చేశారు. మనం చేస్తున్న ఈ పనికి మనకి 50 కోట్లు ఇస్తున్నారు. అరే 50 కోట్ల? అరే, ఆ వస్తున్నది ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చారు? వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు వేసుకున్న ఫ్లయింగ్ హెల్మెట్స్ మనకి ఎప్పటికైనా పనికొస్తుంది. రండి, వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం. అక్కడ చూడండి, వాళ్ళు వెళ్తున్నారు. పట్టుకుందా, పదండి. అరే మోటు, మనం ఇలాగే వెళితే వాళ్లకు తెలిసిపోతుంది. మనం ఆ చెట్టు దగ్గర దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళదాం. పద. పదండి పదండి. ఏంటిది? ఏంటిది? పత్రులు, ఆ తాడు మధ్యలో కాలు పెట్టి వెళ్ళండి అని రాశారు. ఎందుకు రాసుంటారు? లగైతే మోటు, వాళ్ళు ఇలా రాశారంటే దీనికి అర్థం ఏంటో తెలుసా? తాడుకు మధ్యన కాలు పెట్టి వెళ్ళమంటే మనం అలా వెళ్ళాం కదా. అంతేకాకుండా మనం ఇలా సైడ్ లోంచి వెళ్ళామంటే ఇందులో ఇరుక్కుపోతాం. ఈ ట్రాప్ లోంచి బయటపడడానికి నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. నాకెందుకో ఇది సరిగ్గా అనిపించట్లేదు. అలాగైతే నా 20 ఏళ్ళ అనుభవం ఏం చెప్తోందంటే మనం ఈ తాళ్ళ మధ్యలోంచి వెళ్ళాలి అని. పదండి, వెళ్దాం. చూసారా, ఏం కాలేదు. రండి, త్వరగా రండి. త్వరగా రండి. చూసారా, ఏం కాలేదుగా. నన్ను నమ్మండి. నేను
ఎవరు ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళు ఏలియన్స్ లాగున్నారు. అసలు తలకిందులుగా నడుస్తున్నారు. పెద్దన్నయ్యలు, మీరందరూ ఏ ప్లానెట్స్ నుంచి వచ్చారు ఇక్కడికి? అరే మోటు, వాళ్ళు తలకిందులుగా నడవడం లేదు, మనమే ఇక్కడ తలకిందులుగా వేలాడుతున్నాము. అందుకే నీకు అలా కనిపిస్తున్నారు. అన్నా, మమ్మల్ని కాపాడండి, కిందకు దించండి. సరే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫ్లయింగ్ హెల్మెట్స్ మా దగ్గర ఇచ్చేయండి. మాకు హెల్మెట్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ముందు మీరు మాకు ఒక విషయాన్ని చెప్పండి. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? మేం చేసినా అది మీకు అనవసరమైన విషయం. నా పేరు నేరస్తుడు బాబు. నా ఆలోచన చిరుత కన్నా చాలా వేగంగా ఉంటుంది. ఇప్పుడు మీరు మాకు వెంటనే ఆ పైకి ఎగిరే గ్యాజెట్ ఇవ్వండి. ఆ తర్వాత మీ అందరినీ ప్రేమగా చంపుతా. అరే, మీ దగ్గరున్న ఆ నల్ల బ్యాగులు ఎక్కడున్నాయి? ఆ బ్యాగ్స్ గురించి మీకెలా తెలుసు? మీరెవరో చెప్పండి. ఆ విషయం అతన్ని అడగండి. అదే మీ వెనకాల ఉన్నాడే అతనే మాకు బాస్. అదే అయ్యో, వీళ్ళంతా పరిగెత్తారేంటి? నేను కూడా మాయమైపోతాను. అరే పక్కన మనమంతా ఎందుకు పరిగెడుతున్నాం? మనం వాళ్ళని పట్టుకోవాలి కదా. నువ్వు చెప్పింది నిజమే. అక్కడ నేల జారుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? నా 20 ఏళ్ళ అనుభవం ఏం చెప్తుందంటే, ఇక్కడ నుంచి మనం తిన్నగా వెళదాం. వాళ్ళేమో మనం సైడ్ నుంచి వెళ్ళాం అనుకుంటారు. ఒకవేళ మనం సైడ్ కి వెళ్ళామో అది దొరికిపోయినట్టే. గసీటే రామ్, నాకెందుకు ఇది సరిగ్గా అనిపించట్లేదు. అరే, నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. రండి, మనం అలా వెళ్దాం. ఇలా వెళ్తూ ఉందాం. చూసారా, ఏం కాలేదు. రండి రండి, ఇలా చూడండి. చూడండి, మర్యాదగా ఫ్లయింగ్ హెల్మెట్స్ ఇచ్చేయండి. మీ వల్ల మా దగ్గర నుండి తప్పించుకోలేరు. మేము మిమ్మల్ని చంపేస్తాం. మీరు గాని పరిగెత్తే నేను మిమ్మల్ని ఫాలో అవుతా, ఆ తర్వాత పట్టుకుంటా. అందువల్లే మనం ఇప్పుడే మన పనిని ప్రేమగా పూర్తి చేద్దాం. ఆ తర్వాత మన ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అన్నయ్య, ఇవన్నీ ఓకే. అలాగైతే సరే, మీరు ప్రేమగా హెల్మెట్ మాకు ఇచ్చేయండి. ఆ తర్వాత ప్రేమగా మిమ్మల్ని అంతం చేస్తాం. ఏంటి, ప్రేమతో అంతం చేస్తారా? ఏంటి మీ మార్గం ఇలా ఉంది? మీరు ప్రేమతో చూస్తా అని చెప్పారు కదా, కానీ ఇది బాగలేదు. మేము మా హెల్మెట్లు ఖచ్చితంగా ఇవ్వము. నా 20 ఏళ్ళ అనుభవం ఏం చెప్తుందంటే, వాళ్ళు ఏదో బ్యాంకులో దొంగతనం చేసి తప్పించుకుంటున్నారు అనిపిస్తుంది. వెంటనే ఆ బ్యాగ్స్ తీసుకోండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాటిని పోలీసులకు అప్పచెప్తాం. త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరండి. పదండి పదండి. కాస్త ఆగండి. ఎవరైనా ముందు వచ్చారంటే కాల్చి పడేస్తాను. వీళ్ళంతా ఎవరు లోపల నుంచి ఎలా వస్తున్నారు? బ్యాగ్స్ చెక్ చేయండి. సార్, చూడండి లోపల ఏమేమి ఉన్నాయో. బాంబులు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాం. అయితే మీరు టెర్రరిస్ట్ సిటీలో బాంబులు పేల్చడానికి వచ్చారా? మీ వల్ల సిటీ అంతా బంద్ లో ఉంది. ప్రతి చోట మీ గురించి వెతుకుతున్నారు. జైలుకు పదండి. ఇన్స్పెక్టర్ గారు, మేము ఆ పని చేసేవాళ్ళం కాదు. ఆ పని చేసేవాళ్ళు లోపల ఉన్నారు. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. వాళ్ళని ఇప్పుడే బయటికి తీసుకొస్తాను. ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టారు? దొరికినాయి. సమోసా. ఇంతకీ ఏంటి జంపు?
సిటీ మొత్తం వెతకండి. వాళ్ళు ఇక్కడ దాగుంటారు. వాడిని పట్టుకోండి. ఇన్స్పెక్టర్ గారు, ఈ యొక్క సిటీలో బ్లాస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళని పట్టుకొని వెళ్ళండి. లోపల దాక్కొని ఉన్నారు. అవునవును, ఇతనే సిటీలో బాంబులు పేల్చడానికి వచ్చేసాడు. ఈ ఫోటోని మాకు హెడ్ క్వార్టర్స్ లో కూడా లభించింది. ముందు ఇతను పట్టుకోండి. థ్యాంక్ యూ మోటు పత్లు గారు, మీ వల్లనే ఇంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని మేము పట్టుకోగలిగాం. నిజంగా మీరు ఈ సిటీని కాపాడారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇలా చూడండి సార్, వీళ్ళ వల్ల సిటీ మొత్తం కర్ఫ్యూ పెట్టారు. జనాలంతా ఇళ్లలోంచి బయటికి రావటం లేదు. చాలా బాధపడుతున్నారు. వీళ్ళని జైల్లో వేసేయండి. అందరూ సంతోషపడతారు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.